అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. కందళిత బోధముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రం కలయే కంచన రుద్రం కరుణారసపూరపూరిత సముద్రం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన ఈ సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, బహుకాల విరామం తర్వాత మళ్ళీ తణుకు సహృదయుల ముందు మాట్లాడుతూ ఉన్న సందర్భం తటస్థించింది. ఇక్కడ సహృదయం, ఇక్కడ ఆదరణ మరువలేనిదే. ఈ కాల విరామానికి ఎన్నో కారణాలు ఉండుంటాయి. ఏమైనప్పటికీ ఇప్పుడు మరొక మంచి విషయంతో మనం కలుసుకుంటూ ఉన్నాం. అది కూడా ఆదిశంకర భగవత్పాదుల వారి వాంగ్మయ లహరి అనేటువంటి ఒక ధారావాహిక ఉపన్యాస పరంపరలో భాగంగా డాక్టర్ మల్లెల కృష్ణారావు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రవాహ పరంపరలోనే ఒకానొక అంశం దక్షిణామూర్తి స్తోత్రం ఆదిశంకర భగవత్పాదుల వారు రచించినది. అది ఇవాళ అనుకోకుండా స్వామి వివేకానంద జయంతి అంటే పుట్టినరోజు తిథులను అనుసరించి ఇవాళ ఈ రోజున ప్రారంభం కావడం నేను యాదృచ్ఛికమో కాకతాళీయమో అనుకోకుండా ఈశ్వర సంకల్పంగానే భావన చేస్తున్నాను. ఎందుకంటే ఆదిశంకర భగవత్పాదుల వారు ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారో దానిని విశ్వవ్యాప్తం చేసినటువంటి ఒక గొప్ప జ్ఞాన తేజస్సు స్వామి వివేకానంద. ఆయన సనాతన ధర్మంలో ఉన్నటువంటి కర్మ, ఉపాసన, యోగము, వేదాంతము ఈ నాలుగింటిని సమన్వయపరిచి ఒకదానికొకటి సహకారి అని బోధించి అద్భుతమైన మన సనాతన హిందూ ధర్మం యొక్క ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఆ పని ఆదిశంకర భగవత్పాదుల వారు చేసినదే. దానిని ఆయన అధ్యయనంతో మాత్రమే కాకుండా అనుభవంతో గ్రహించి అనుభవంతో తెలియజేశారు. ఎందుకంటే శాస్త్రాలు చదువుకుని మాట్లాడేవాళ్ళు కొందరు ఉంటారు, అనుభవం పొంది మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. అధ్యయనం, అనుభవం రెండు కలిసినప్పుడే చక్కని ప్రబోధం అనేది బయటకు వస్తుంది. స్వామి వివేకానంద
రామకృష్ణ పరమహంసను కనబడక ముందే, ఆయనతో పరిచయం కాకముందే ఆ మహానుభావుడు భాషలోను అనేక శాస్త్రాల విషయాల్లోనూ తార్కికమైనటువంటి బుద్ధిలోనూ పండిపోయాడు. రామకృష్ణ పరమహంసను కలిసిన తర్వాత ఒక్కసారి అనుభవ జ్ఞానం వచ్చింది. ఇక్కడ ఆ అనుభవ జ్ఞానంలో యుక్తి అనుభవము ఈ రెండు కలిసి ప్రపంచానికి సనాతన ధర్మం అంటే ఏంటో చాటి చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఆయన ప్రధానంగా చెప్పిన అంశం ఏంటంటే, శంకరులు చెప్పిందే, వేదము యొక్క హృదయం వేదాంతం, సమస్తములైన శృతి స్మృతి పురాణ ఇతిహాసములన్నిటి యొక్క లక్ష్యం ఏంటంటే బ్రహ్మ విద్యా ప్రాప్తి. సర్వవ్యాపకమై విశ్వకారణమై బ్రహ్మముందో అది మనలో ఆత్మగా ఉన్నది అని తెలుసుకుని బ్రహ్మమును ఆత్మగా అనుభవానికి తెచ్చుకోవడమే పరమార్థం. ఆ పరమార్థ ప్రాప్తి కోసమే మిగిలిన సాధనలన్నీ సహకరిస్తాయి. ఇదే వేదాంత విద్య అంటే, ఇదే సనాతన ధర్మం అంటే. దాన్ని చెప్పడానికి స్వామి వివేకానంద శంకరుల యొక్క వాంగ్మయాన్ని, అందులో ఉన్న రహస్యాల్ని కూడాను ప్రబోధించారు. ఒక గొప్ప మాట అన్నారు స్వామి వివేకానంద, ది ఫ్యూచర్ రిలీజన్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ది వేదాంత అని చెప్పారు. ప్రపంచం యొక్క భవిష్యన్మతం ఏంటంటే వేదాంతమే అని ప్రతిపాదన చేశారు. వేదాంతం అనగా వేదము చేసిన తీర్మానము అని అర్థం. సాధారణంగా మనకు ఏదైనా అర్థం కానట్టు మాట్లాడితే వేదాంతం చెప్తున్నాడండి అనడం ఒక లోకంలో వ్యవహారంలో ఉంది మనకి. కానీ వేదాంతం అనే మాటకి ఆ శబ్దం ఎలా వచ్చింది? సాధారణంగా తత్వశాస్త్రాన్ని, ఫిలాసఫీని మనం వేదాంతం అని వ్యవహరిస్తూ ఉంటారు భారతదేశంలో. అంటే ప్రపంచమంతా దేని ఫిలాసఫీ అంటుందో ఆ తత్వశాస్త్రం వేదాల్లో చర్చింపబడింది అనేటువంటి అంశం మనకు స్పష్టమవుతుంది. కనుక తత్వశాస్త్రానికి పర్యాయ పదంగా వేదాంతం అనేది మనం వాడుతూ ఉన్నాం. వేదాంతం అనే మాటకు అర్థం ఏమిటి? ఇది ముందు గ్రహించే పని చేద్దాం. ఎందుకంటే ఆదిశంకరులు ప్రతిపాదించింది వేదాంత మత ప్రతిష్టాపన. అది ఆయన చేసినది. ప్రపంచంలో ఆలోచించగలిగే మేధస్సు ఉన్నవారు ఆమోదించగలిగే మతం వేదాంత మతం అని స్వామి వివేకానంద చెప్పారు. కనుక ముందు వేదాంతం అంటే ఏమిటో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. వేదాంతం అంటే మనకు తెలిసి 4 వేదాలు. ఈ 4 వేదాల్లో ఒక్కొక్క వేదానికి అనేక శాఖలు, ప్రతి శాఖ 4 భాగాలుగా ఉంటుంది. సంహితము, ఆరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషత్తు అని 4 భాగములు. ప్రతి శాఖకి చివర ఉపనిషత్తు వస్తుంది. కానీ వేద శాఖల చివర ఉపనిషత్తు వస్తుంది కనుక వేదమునొక అంతము అంటే ఉపనిషత్తు అని అర్థం. ఇక్కడ ఉపనిషత్తుల్లో ఏది చెప్పబడిందో అది తత్వము. అందుకే వేదాంతము తత్వము అని చెప్పబడుతుంది. తత్వం అనే మాటకు అర్థం ఏంటంటే, తత్వశబ్దానికి అర్థం మన సంస్కృత వాంగ్మయంలో యాథార్థ్యే బ్రహ్మణి, ఇది నిర్వచనం. ఉన్నదున్నట్టు చెప్పుకుంటే దాని తత్వం అనాలి. అదేవిధంగా పరబ్రహ్మ యొక్క ప్రస్తావన వచ్చిన చోటు తత్వం అనాలి. అసలు ఉన్న యథార్థము పరబ్రహ్మమే. అందుకే యాథార్థ్యే బ్రహ్మణి అంటే ఏది ఉన్నదో అది బ్రహ్మమే, బ్రహ్మము తప్ప మరొకట్లేదు, అదే యథార్థం. అందుకే బ్రహ్మము గురించి, యథార్థం గురించి చెప్పేదాన్ని తత్వం అనాలి. ఆ తత్వ ప్రతిపాదన చేసే శాస్త్రం పేరు వేదాంతం. అందుకే వేదముల్లో మొదటి భాగముల్లో లౌకిక పారలౌకికమైన ఫలాలు పొందడానికి, లోకక్షేమానికి అవసరమైన కర్మలకి, యజ్ఞాలకి, ఉపాసనలకి కావలసిన సూక్తములు, అందులో చెప్పిన యజ్ఞ విశేషాలు, విశ్వ విజ్ఞానము, ఇదంతా వేదముల పూర్వభాగాల్లో ఉంటే వాటి యొక్క సారమైనటువంటిది, జీవన పరమార్థమైనటువంటి బ్రహ్మజ్ఞానం ఏదిందో అది ఉపనిషత్తుల్లో ప్రస్తావన చేయబడుతుంది. కానీ ఉపనిషత్తులు వేదమునకు అంతమునందు చెప్పబడ్డాయి గనక ఉపనిషత్తుల్లో చెప్పిన తత్వానికి వేదాంతము అని పేరు. ఇంకొక అందమైన మాట చెప్పారు శంకర భగవత్పాల్ వారు. అంతము అంటే చివరి మాట, అంతే కదండి. వేదముని యొక్క అంతము అంటే వేదము చెప్పిన చివరి మాట. చివరి మాట అంటే ఏమిటంటే వెర్డిక్ట్ అని అర్థం. జడ్జి ఒక నిర్ణయం తీసి చెప్పిన తర్వాత ఆ తర్వాత మన వాద వివాదాలు ఉండవు. కనుక చివరిగా చెప్పిన మాట అంటే నిర్ణయం అని అర్థం. ఇక్కడ నిర్ణయమే చివరి మాట. నిర్ణయించి చెప్పేసాక తీర్మానం అంటూ చేసిన తర్వాత ఇంకా చర్చలు ఉండవు, వాదోపవాదాలు ఉండవు. కనుక వేదము యొక్క చివరి మాట అంటే వేదము చేసిన తీర్మానము, ది జడ్జిమెంట్ ఆఫ్ వేద. ఇది వేదాంత శబ్దానికి అర్థం అన్నారు శంకర భగవత్పాల్ వారు. కానీ వేదము చేసిన తీర్మానం ఏమిటయ్యా అంటే బ్రహ్మము తప్ప అన్యము లేదు. అన్యము లేదు అంటే మరి నేనున్నాను కదంటే వెర్రివాడా, నువ్వు కూడా బ్రహ్మమవే, అది ఆలోచించు అని చెప్తున్నాడు. ఎలా ఆలోచించాలో చెప్పే శాస్త్రం పేరు వేదాంతం. కనుక వేదాంతం అంటే వేదము చెప్పిన తీర్మానము, వేదాంతం అనగా వేదము యొక్క సారము. అటువంటి వేదాంత తత్వ వివేచనము భగవత్పాదుల వారు తన గ్రంథాలన్నింటిలో చేశారు. ఆ వేదాంతమే, అందులో చెప్పిన తత్వమే జీవుడు పొందవలసిన అంతిమ లక్ష్యం. అది పొందితే అదే మోక్షం. బ్రహ్మమునకు అభిన్నుణ్ణి నేను అనే అనుభవం రావాలి. ఆ అనుభవమే మోక్షం, మరొకటి కాదు.
అనుభవం ఏంటంటే మరణించిన తర్వాత వస్తుంది అనుకోవద్దు. బ్రతుకున్నప్పుడు పొందలేకపోతే చచ్చినా రాదు, అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ చచ్చేకొచ్చేది కాదు మోక్షం, బ్రతుకుండగానే తెలుసుకోవాల్సినది. మతంలో ఉన్న అత్యంత గొప్ప అంశం ఏంటంటే, నువ్వు మరణించినచో పరలోకము నుండి ప్రభు ఇచ్చినది మోక్షము కాదు, తెలుసుకోండి. ఇక్కడ బ్రతికుండగానే నీలో పరమాత్మని నువ్వు అనుభవానికి తెచ్చుకోగలగాలి. అనుభవానికి ఎలా తెచ్చుకోవాలంటే, నీలో పరమాత్మ ఒకడు పీఠం వేసి కూర్చోలేదు, గట్టిగా ఆలోచిస్తే నువ్వే పరమాత్మవే ప్రకాశిస్తున్నావు అనేటువంటి అనుభవం రావాలి ఇక్కడ. అది అత్యద్భుతమైన అంశం. అది హిందూ మతంలో చెప్తున్న వేదాంతం యొక్క గొప్పతనం. దానిని పొందే విధానము ఒకటి ఉన్నది. ఇది చెప్పినంత మాత్రాన కబుర్లతో సరిపోదండి. అహం బ్రహ్మాస్మి, మాయ, మిథ్య, జీవాత్మ, పరమాత్మ, ఇలాంటి పడికట్టు పదాలు కొన్ని ఉంటూ ఉంటాయి. అవి మాట్లాడినంత మాత్రాన వేదాంతం కాదు. వేదాంతానికి ఉండవలసినది ముందు వివేచనాత్మకమైన బుద్ధి ఉండాలి. దానికి వివేకం అంటారు. ఆ వివేకంతో అనిత్యమైనటువంటి ప్రాపంచిక విషయములపై గంభీరమైన వైరాగ్యం కలిగి ఉండాలి. ఆ తర్వాత విచక్షణతో వివేచన చేయాలి. వివేకము, వైరాగ్యము, విచారణ, ఈ మూడింటితో పాటు అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఈశ్వరునిపై అఖండమైన భక్తి కలిగి ఉండాలి. ఇవన్నీ ఉంటే గాని వేదాంతం మనం గ్రహించలేము, అందుకోలేము కూడా. అవి చాలా అవసరమైన అంశములు. ఎందుకంటే ఇప్పటి నుంచి మనం చెప్పుకోబోయే అంశముల్లో వేదాంతములందు వాడే శబ్దములు కొన్ని వస్తుంటే, ఆత్మ, జీవుడు, మాయ, జగత్తు, ఈశ్వరుడు, ఇవన్నీ వేదాంతంలో వచ్చే శబ్దములు. ఈ శబ్దజాలాలు ఇక్కడ చెప్పుకుంటూ వింటూ ఉంటే స్పష్టంగా అర్థం చేసుకునే వాళ్ళకి నమస్కారం. కానీ అంత మాత్రంతో సరిపోదు, సాధనలోకి తెచ్చుకోవాలి. సాధన ఎప్పుడు అంతఃకరణ శుద్ధి వల్లనే వస్తుంది, పాండిత్యాల వల్ల రాదు. పుస్తకాపేక్ష లేకుండా కూడా వేదాంత వాక్యాలు అటు ఇటు తిప్పి చెప్పచ్చు. కానీ చెప్పేవారిలో వినేవారిలో కూడా అంతఃకరణ శుద్ధి ఉండాలి. అదే విధంగా వివేక వైరాగ్యాలు ఉండాలి, శమదమాది సంపత్తి ఉండాలి, అంటే అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నటువంటి వాడు మాత్రమే వేదాంతంలో ఉన్న జ్ఞానాన్ని అవగతం చేయగలడు, పొందగలడు. ఇవి సాధనకు అత్యంతమైన ప్రధానమైన అంశంలో. వీటన్నిటిని మనకు బోధించడానికి భగవత్పాదుల వారు అందించిన వాంగ్మయం అంతా ఇంతా కాదండి. భారతీయులు ప్రతిరోజు ప్రాతకాలం స్మరించుకోదగ్గ మహాపురుషుడు సాక్షాత్ దక్షిణామూర్తి అవతార ఆదిశంకర భగవత్పాదుల వారు. ఇది ఆయన వాంగ్మయం చదివిన వారు అంగీకరిస్తారు. చదవకుండా బతికేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అజ్ఞానంతో. కానీ కాస్త శంకర వాంగ్మయం చదివితే ఇంతకాలం చదవకుండా జీవనం వ్యర్థం చేసేమే అని బాధ కలుగుతుంది. ఆ బాధ కలిగిందంటే బాగుపడడం మొదలైందని అర్థం ఇక్కడ. అందుకే ఒక ఒట్టు పెట్టుకోవాలి ప్రతివాడు కూడా. ప్రతిరోజు శంకరులకు సంబంధించిన రచన ఏదో ఒకటి చదివి నిద్రపోతాను అని ఒక ప్రమాణం చేసుకోవాలి. అది ఇప్పటికే చేసుకుంటే చాలా సంతోషం, లేదా ఇప్పటి నుంచైనా చేసుకుంటే చాలా మంచిది. శంకరుల రచనలు ప్రధానంగా అనంతమైన వాంగ్మయం ఇచ్చారు ఆదిశంకర భగవత్పాదుల వారు. సామాన్యమైన అంశం కాదు. వ్యాస భగవానుడి తర్వాత అపారమైన వాంగ్మయాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు ఆదిశంకరుడే. వ్యాసుడు వేద విభజన ద్వారాను, బ్రహ్మసూత్ర రచన ద్వారాను, పురాణ ఇతిహాసాల రచనల ద్వారాను, భాగవత రచన ద్వారాను ఏది చెప్పదలుచుకున్నాడో ఆ పరమార్థాన్ని తిరిగి ప్రతిష్ఠించినటువంటి అవతారమే శంకరావతారము. అందుకే సనాతన ధర్మమంతా వ్యాస శంకరుల భిక్షయే. వ్యాసుడు విష్ణువు అయితే శంకరుడు శివుడు అన్నారు. వారు వాంగ్మయాన్ని పరిశీలించిన పెద్దలు ఈ నిర్ణయం చేశారండి. ఎందుకంటే అటువంటి భగవదంశ ఉంటే గాని ఇలాంటి రచనలు రావు గనుకనే సనాతన ధర్మమంతా శివకేశవులు పెట్టిన భిక్ష. కేశవుడు వ్యాసుడే, శివుడు శంకరుడే మనకు అందించాడు. శంకరుల వాంగ్మయం అపారం. దాన్ని 3 భాగాలుగా మనం విభాగం చేసుకోవచ్చు. ఒకటి భాష్య రచనలు, రెండవది ప్రకరణ గ్రంథములు, మూడవది స్తోత్ర వాంగ్మయం. 3 భాగాలు చేసుకోవాలి. ఈ భాష్య రచనలు అంటే 12 ఉపనిషత్తులకు శంకర భగవత్పాదుల వారు భాష్యం రచించారు. 10 ఉపనిషత్తులకు కొందరు అంటారు కానీ 12ంటికి శంకర భాష్యం దొరుకుతుంది. అంతేకాదు తన భాష్య గ్రంథాల్లో మరికొన్ని ఉపనిషత్తులను ఉట్టంకించారు శంకర భగవత్పాదుల వారు. కానీ శంకరులు ప్రధానంగా భాష్యం రచించిన 12 ద్వాదశ ఉపనిషత్తులు అంటారు. ఈ ఉపనిషత్ భాష్యం ఒకటి, రెండవది బ్రహ్మసూత్రములకు భాష్యం, మూడవది భగవద్గీతకు భాష్యం. ఈ 3 కూడా శంకరుల భాష్య రచనలు అంటారు. ఇది భాష్య గ్రంథములు ఈ 3. దీన్నే ప్రస్థానత్రయం అని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్థానం అంటే ప్రయాణం, త్రోవ. ఈ 3 ద్వారానే మనం పరతత్వాన్ని తెలుసుకోగలం గనక మొత్తం ఉపనిషత్తులన్నిటికీ భాష్యం రచించి, అటుపై బ్రహ్మసూత్రములకు భాష్యం రచించి, ఆ తర్వాత భగవద్గీతకు భాష్యం రచించారు. అది కూడా బదరికాశ్రమంలో అక్కడ ఉన్నటువంటి జ్ఞానుల సమక్షంలో భాష్యం రచించి
వారి ఒప్పుదల పొంది అప్పుడు ప్రపంచానికి విడుదల చేశారు ఆ మహానుభావులు, శిష్యులకు ప్రబోధించారు. ఈ భాష్య రచన సామాన్యమైనది కాదు. శంకరుల భాష్య రచన సరళ సుందరంగా ఉంటుందండి, సూటిగా, కాస్త సంస్కృతం తెలిసిన వారికైనా సూటిగా ఉంటుంది. అప్పటి వరకు ఏ ఏ వాదాలు ఉన్నాయో వాటన్నిటిని పరామర్శ చేస్తారు. ఆ వాదాలను తీసిపారేయకుండానే ఆ వాదాలకు పై వాదాన్ని చూపించిన వాడు శంకర భగవత్పాలు వారు. ఎందుకంటే భారతీయ సంస్కృతి గొప్పతనం ఏంటంటే జీవుడేమిటి, ప్రపంచమేమిటి, ఈశ్వరుడేమిటి, ఈ మూడింటి గురించి వివేచన చేసేదే వేదాంతము లేదా మతము లేదా ధర్మము. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఈ మూడింటి గురించి చర్చ చేసేదానికే మనం ప్రధానమైన జ్ఞానపూర్వకమైన మతం అనాలండి. ఈ చర్చలో అనేక మంది ఋషులు అనేక సిద్ధాంతాలు ప్రతిపాదన చేశారు. ప్రకృతే కారణమన్నారు కొంతమంది, అణువులు కారణమన్నారు మరికొంతమంది, ఆఖరికి క్షణికవాదమని ఈ వాదమని చాలా చాలా వాదాలు వచ్చాయి. ఇక్కడ కొంతమంది తర్కశాస్త్రాన్ని చూపించారు, మరికొంతమంది మరికొన్ని వివేచనలు చేశారు. ఇవన్నీ కూడా గొప్పవే, వీటి తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే అసలు ఆలోచించకుండా బ్రతికేవాడి కంటే ఏదో ఒకటి ఆలోచించేసేవాడు ఇంకా మంచివాడని చెప్తారు. ఇక్కడ స్వామి వివేకానంద చెప్పాడు కదా, సోమరిగా తిరిగే కంటే దొంగతనం చేయడం మంచిదని చెప్పాడు. దీన్ని బట్టి దొంగలుగా ఉండమని ఆయన ప్రబోధించాడని కాదు, సోమరితనం వద్దని చెప్పాడు. యాక్టివ్గా ఉండాలి మానవుడైన వాడు. అందుకే ఏ ఆలోచన లేకుండా తింటున్నాను, తిరుగుతున్నాను, వినోదిస్తున్నాను అని మాత్రమే కాకుండా ఈ జగత్తేమిటి, నేనేమిటి, ఈశ్వరుడు ఎవరు అని ఆలోచన చేసిన వాడు చాలా మంచివాడే. ఒక్కొక్కడు ఒక్కొక్క ఆలోచన చేస్తాడు. వాడు తృప్తికరంగా అనిపించిన ఒక సిద్ధాంతాన్ని 10 మందికి చెప్తాడు. 10 మందికి తృప్తి కలిగితే మతం అయిపోతుంది. ఇలా ఏర్పడతాయండి. ఇలాంటివి చాలా చాలా ఈ జాతి పుట్టిన దగ్గర నుంచి ఉన్నాయి. అయితే భారతదేశంలో ఋషులు ఈ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు గురించి చేసినంత చర్చ ప్రపంచంలో ఇంకెవ్వరూ చెయ్యలేదని ఘంటాపదంగా చెప్పవచ్చు చరిత్ర పరిశీలిస్తే. అందుకే ఇక్కడ దర్శన శాస్త్రాలు ఉన్నాయి. విశేషించి కణాదుడు రచించిన వైశేషికం, కపిలుని సాంఖ్యం, అదేవిధంగా గౌతముడి యొక్క న్యాయము, పతంజలి ఇచ్చిన యోగశాస్త్రము, ఇక జైమిని ఇచ్చిన పూర్వమీమాంస, బాదరాయణుడు ఇచ్చిన ఉత్తరమీమాంస, వీటి షడ్దర్శనములు అని ప్రధానంగా అంటారు. ఇవి కాకుండా జైన, చార్వాక, బౌద్ధ దర్శనాలు కూడా ఉన్నాయి. సత్యాన్వేషణలు ఇవన్నీ కూడా చాలా గొప్పవే. అయితే వీటన్నిటిని అంగీకరిస్తూనే వీటికి పైన ఒక సిద్ధాంతం ఉన్నది. అది 6వ దర్శనమైనటువంటి ఉత్తరమీమాంస, వేదాంత దర్శనం. ఇవి ముందు చెప్పిన అంశములు కొంతమేరకు సత్యములేని చెప్తూ ఆ పై సత్యాన్ని చెప్పే, అంతేగాని వీటిని తీసిపారేయడం కాదు, ఖండించడము కాదు. అయితే ఇన్ని రకాల ఆలోచించిన శాస్త్రాలు ఈ దేశంలో పుట్టాయన్న విషయం ఇక్కడ యువతకు తెలిసినా చాలా సంతోషమైనది. ఇక్కడ ఇది ముందు గ్రహించాలి. ఇంత విజ్ఞానం, ఇందుకు ప్రారంభంలోనే చెప్పాడు జటిలమైన అంశం కనుక ఏకాగ్రంగా వినాలి. జటిలమైన అంశం అనే కంటే కథలు కాకరకాయలు కాకుండా ఉత్తమమైన జ్ఞానమే ఇందులో ఉంది గనక దీని అర్థం అన్నమాట. జ్ఞానం పొందడం జటిలమైన పరిస్థితులు మనం ఉన్నాం గనక సృష్టిలో అన్నిటికంటే కష్టం ఆలోచించడం. ఆలోచించవలసిన అవసరం లేకుండా ఆనందింపజేయగలిగితే అంతకంటే కాలక్షేపం మరొకట్లేదు. అది కాలక్షేపమే కానీ కాలం సద్వినియోగం కాదు. అది వచ్చింది బాధ. కాలం సద్వినియోగం ఆలోచించాలి, కానీ ఆలోచించే మేధస్సు అంటూ ఉంటే వాడికి కావలసినటువంటి రకరకాల ఆలోచన విధానాలు మన పెద్దలు ఇచ్చారండి. మనం ప్రపంచంలో అన్ని రకాల ధర్మాలని, అన్ని రకాల ఆలోచన విధానాలను గౌరవిద్దాం. అన్నిటినీ గౌరవించగలిగే సంస్కారం కలిగిన భారతీయుడిగా పుట్టినందుకు గర్విద్దాం. అన్నిటిని గౌరవించవచ్చు కానీ అన్నిటిని అనుసరించనక్కర్లే. ఎందుకంటే ఎక్కడున్నదో ఎవరైనా ఎక్కడైనా చెప్పారు. అవన్నీ చెప్తూనే వాటిని మించి చెప్పింది సనాతన ధర్మం. అదే సనాతనంలో పుట్టిన వారు ఇందులోనూ పుట్టి ఇందులోనూ బ్రతికి ఇందులోనే మరణిస్తే చాలా కైవల్యాన్ని పొందుతారు. ఇక్కడ మరి ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. అంత పరిపూర్ణమైనటువంటి తర్క వితర్కాలతో సత్య ప్రతిష్టాపన చేశారు. ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నామంటే వేదాంతం వీటన్నిటిని కూడా ఒక విమర్శ పరామర్శ చేసి ఒక పరిపూర్ణమైన సిద్ధాంతాలను ప్రతిపాదన చేస్తున్నది ఇక్కడ. అటువంటి ఆ సిద్ధాంతాలను అందించడంలో భాష్య గ్రంథ రచన శంకర భగవత్పాల్ వారు చేసింది సామాన్యమైన అంశం కాదు. అందులో అప్పటి వరకు ఉన్న దర్శన శాస్త్రాలు, వాటి యొక్క విశేషాలు కూడాను చక్కగా పరామర్శ చేయబడి వాళ్ళు అందుకోలేని ఒక పరమసత్యాన్ని తను ప్రతిపాదన చేస్తూ భాష్య గ్రంథ రచన చేశారు. అయితే అది గొప్ప గొప్ప పండితులు వారికి మాత్రమే అది ఆనందం కలిగిస్తుంది. ఎందుకంటే మిగిలిన దర్శన శాస్త్రాలు ఏమున్నాయో తెలిస్తే కదా వాటిపై సిద్ధాంతం చెప్పడం. అది తెలియదు, ఇది తెలియదు, మరి ఏది చెప్పినా ఒకటి. కపిలుడు సాంఖ్యం ఏంటో తెలియదు, పతంజలి యోగం అంటే తెలియదు, కణాదుడు వైశేషికం అంటే తెలియదు.
ఇవన్నిటి కాదని చెప్పిన వేదాంతం గురించి చెప్తుంది. అవి తెలిస్తే కదా కాదనడానికి తెలిసేది. రెండూ తెలియని పరిస్థితి ఉంది మనకు ప్రస్తుతం. కానీ పండిత లోకంలో రకరకాల విమర్శలు ఉంటాయి కనుక వాళ్ళకి ఆ భాష్య గ్రంథాలు చాలా ఉపకరిస్తాయి. కానీ వేదాంతం యొక్క ప్రయోజనం మాత్రం సర్వజీవులు అందుకోవలసినదే. ప్రతి జీవుడు అందుకోవలసిన ప్రయోజనాన్ని చెప్పినప్పుడు కేవలం పండితులు మాత్రమే గ్రహించగలిగిన జ్ఞానం అయితే ఎలా అండి? అందరూ అందుకోవాలి కదా. అది ఆలోచించారు ఆదిశంకర భగవత్పాల్ వారు. అది రెండూ పని చేశారు. ఏంటంటే ఆ వేదాంత విద్యని చిన్న చిన్న శ్లోకాలలో, అవసరమైతే పెద్ద పెద్ద శ్లోకాలలో కూడాను రకరకాల రూపాలలో ఆ వేదాంత విద్యను అందించారు. శంకరులు చేసిన ఒక అద్భుతమైన కృషి. ఇవాళ మొత్తం శంకర వాంగ్మయంపై ఒక ఫోకస్, ఒక కాంతి ప్రసారం చేస్తున్నాం. రెండవది ప్రకరణ గ్రంథ సాహిత్యం. ఈ ప్రకరణ గ్రంథ సాహిత్యం ఏం చేస్తుందంటే ఆ వేదాంతాల్లో చెప్పినటువంటి సర్వ విషయములు కూడాను కాస్త ఆలోచించగలిగేటటువంటి వారికి కూడా అర్థమయ్యేటట్టు చేశాడు మహానుభావుడు. అసలు పొందవలసిన గమ్యం ఏమిటి, సత్యం ఏమిటి, అది పొందవలసిన విధానం ఏమిటి, అది చెప్పగలిగితే చాలండి. పొందాల్సింది ఏమిటి, పొందే పద్ధతి ఏమిటి, ఎటువంటి వాడు అది పొందగలడు, ఈ మూడు చెప్పాలి ఇక్కడ. ఆ మూడు చెప్పడం కోసం శంకరులు రచించిన ప్రకరణ సాహిత్యం చాలా అత్యద్భుతం. ఈ ప్రకరణ సాహిత్యంలో ఉద్గ్రంథాలు ఉన్నాయి, క్లుప్త గ్రంథాలు ఉన్నాయి. ఉద్గ్రంథాల గురించి చెప్పాలంటే వివేక చూడామణి చాలా గొప్ప గ్రంథం, ఉపదేశ సాహస్రి 1000 శ్లోకాల రచన. అలాగే వివేక చూడామని కూడా కొన్ని వందల పద్యాలతో కూడి ఉన్నటువంటిది ఈ రెండు. ఇది కాకుండా ఆయన రచించిన వాటిలో ఆత్మబోధ ఇత్యాదులు చాలా చాలా ఉన్నాయి. అపరోక్షానుభూతి ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. ఇవి ప్రకరణ గ్రంథములు. ఇవి వేదాంత శాస్త్రాన్ని చర్చ చేస్తాయి. ఇక మూడవ వాంగ్మయం శంకరులు అందించినది స్తోత్ర వాంగ్మయం. ఈ స్తోత్ర వాంగ్మయం అపారంగా ఉంది. శంకరుల స్తోత్రాలు తెలియని వారు ఎవరూ లేరండి ఇక్కడ. నాకు తెలియదండి ఎవరు లేచినా వాళ్ళకు కూడా తెలుసని చెప్పచ్చు. ఎలాగంటే భజవే ఉందని తెలియని వాడెవడు? కనీసం అది రచించింది ఆదిశంకర భగవత్పాల్ వారు. లక్ష్మీ నృసింహ మహదేహి కరావలంబం అనేది ఆయన. కనకధారా స్తోత్రం కురిపించింది ఆ మహానుభావుడు. ఇక సౌందర్య లహరి, శివానంద లహరి చెప్పనవసరం లేదు. ఎన్నెన్ని రచించారండి మహానుభావుడు. శంకరులు రచించిన దేవతా స్తోత్రముల్లో 1-2 తెలియనటువంటి భారతీయుడు ఉండడు. అంత అపారమైన స్తోత్ర వాంగ్మయాన్ని అందించాడు ఆయన. అష్టకాల నుంచి కావ్యాల వరకు రచించాడు స్తోత్రాలు. అయితే అది ఎవరి కోసం రచించారనడానికి కాదు, అన్ని మన కోసమే రచించారు. ఎందుకంటే ఈశ్వరుడిపై భక్తి ఉండాలి, ఈశ్వరుని స్మరణ చేత కరిగిపోయి అంతఃకరణ ఉండాలి. అలాంటి అంతఃకరణం మనకు కలిగించడం కోసమే స్తోత్ర వాంగ్మయం సహకరిస్తుంది. మనసు మెత్తబరుస్తుంది, భగవంతునిపై ప్రేమను కలిగిస్తుంది. ఎందుకంటే నేల తడిసి మెత్తబడితేనే విత్తనం మనం వేయగలం. భక్తితో మనసు మెత్తబడితేనే జ్ఞానం అనే బీజాలు వేయగలం. అది భగవత్పాలు వారు గమనించి స్తోత్ర వాంగ్మయాన్ని అపారంగా అందించారండి. ఒక్కొక్క స్తోత్రం కూడా ఒక్కొక్క మంత్రశాస్త్రం, ఒక్కొక్క ఉపాసనా శాస్త్రం, ఆ దేవత యొక్క తత్వాన్ని చూపించాడు. అంతేకాదు, నువ్వు ఉపాసించేటువంటి దేవత నీలో ఆత్మగాను విశ్వాన్ని నడిపే ఈశ్వరుడుగాను ఉన్నవాడే అని తెలుసుకోని స్తోత్రాల్లోనే మనకి చక్కగా బోధన చేస్తూ అందించారు. అది గ్రహించగలిగేవారు అది గ్రహించారు, లేదా పారాయణ చేసి ఫలశ్రుత్యను తృప్తి పడిపోయేవాడు దానితో తృప్తి పడిపోయారు. మొత్తాన్ని శంకరుల వాంగ్మయాన్ని ఇప్పుడు 3 భాగాలు మనం చేసుకున్నాం. భాష్య గ్రంథ రచన, ప్రకరణ గ్రంథ రచన, స్తోత్ర సాహిత్య రచన. 3 ఈ 3 కేటగిరీస్ అంతే. 3 పుస్తకాలు కాదు, 3 కేటగిరీస్. ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉన్నాయో ఎవడు ఓపిక. ఈ ప్రకరణ గ్రంథ సాహిత్యాల్లో ఈ వేదాంత చర్చ అంతా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దక్షిణామూర్తి స్తోత్రం అన్నాం గనక ఇది స్తోత్రమా ప్రకరణమా చెప్పండి? స్తోత్రమనే చెప్పారు భగవత్పాల్ గారు కూడా. మనం అనడం కాదు, చిట్ట చివరి ఫలశ్రుతిలో చెప్తారు. తేనాచ్చ శ్రవణాత్ తదర్థమనాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్. అంటే ఈ శ్లోకాన్ని, స్తోత్రాన్ని ఎలా పట్టుకోవాలో చెప్పారండి. అది చేసే ప్రయత్నం ఇక్కడున్న ప్రతి ఒక్కరూ చేయాలని నేను కోరుకుంటున్నాను. ముందు తేనాచ్చ శ్రవణాత్, శ్రవణం ఎలా చేయాలి? ఏమండి వాళ్ళు తీరుకుందండి, వాళ్ళు వచ్చామండి, రేపు రాలేమండి అనుకోవద్దండి, ఎల్లుండి వస్తామండి ఎందుకంటే ఆ రోజు నాకు ఖాళీ అండి, ఇలా చేసే శ్రవణాలు అక్కర్లేదండి. ఇక్కడ శ్రవణం ఎలా చేయాలి అంటే శ్రద్ధాపూర్వకంగా ఇది నన్ను తరింపజేస్తోంది అనేటువంటి ఒకానొక భావంతో ఏకాగ్రముగా ప్రత్యంశాన్ని గమనిస్తూ వినడాన్ని శ్రవణం అంటారు. అది ముందు చేయాలి. దాని తర్వాత ఏం చేయాలంటే తదర్థమననాత్, దానిలో చెప్పిన అర్థాన్ని మననం చేయాలి. ఆ మననం చేసిన అంశాన్ని ఏకాగ్రంగా మనసులో నిలుపుకోవాలి. దాన్ని ధ్యానాచ్చ అన్నాడు ఇక్కడ. 3 ఎలాగ ఈ స్తోత్రాన్ని లేదా ఈ గ్రంథాన్ని పట్టుకోవాలో భగవత్పాలు వారు చివరికి చెప్పారు, నేను ముందు చెప్పాను.
ఎందుకంటే నేను చివరికి చెప్పాను అనుకోండి, అయ్యో ముందు చెప్పుంటే మరింత శ్రద్ధగా వినేవాళ్ళం కదండి అంటారేమోనని చివరికి ముందుకు తెచ్చాను ఇక్కడ. ఇక్కడ చేయాల్సిందేంటి? తేనాచ్చ శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ. ధ్యానము అంటే ఏకాగ్రముగా దాని యందు మనస్సును నిలుపుట. ఈ మూడు అయిన తర్వాత ఏం చేయాలి? అనుభూతిని పొందుతావు. అనుభూతిని ఇంకా ఆనందంగా వ్యక్తపరచు. ఆ వ్యక్తపరచడాన్ని సంకీర్తనాత్ అని తర్వాత మాటలో చెప్పారు. తేనాచ్చ శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్. అంతేకాదు, ఇందులో నేను చెప్తున్నది ఏమిటి? ఏమి చెప్తున్నాను? చివరికి చెప్పాను, ముందు చెప్తున్నాను. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే. చివరిలో చెప్తున్నారు ఫలశ్రుతులు ఆయన. సర్వాత్మత్వం ఇందాక చెప్పానే, శ్రద్ధగా వినడం అంటే ఏంటో ఉదాహరణ కొంత, అశ్రద్ధగా వినడం అంటే ఇది ఉదాహరణ అండి. ఎందుకంటే విషయాన్ని అవమానించేటువంటి పద్ధతి కూడదు. చివరకు కూర్చోలేని వారు మధ్యలో రావద్దు, ముందు కూర్చోవద్దు. నేను కోపంతో చెప్పట్లేదు, విషయం మీద గౌరవంతో చెప్తున్నాను. అలాంటి సంస్కారం ఉన్న పెద్దలు ఇక్కడ ఉన్నారు కనుక వారికి మనస్సు క్షోభ పెట్టద్దు అని కూడా చెప్తూ మళ్ళీ ప్రారంభించుకుంటున్నాం. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం. ఈ స్తోత్రంలో నేను చేస్తున్న పని ఏమిటి అంటే, సర్వాత్మత్వం, ఉన్నదంతా ఒకటే, మరొకటి లేదు అనేటువంటి సత్యాన్ని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను దీంట్లో. యస్మాద్ అముష్మిన్ స్తవే. అక్కడ అముష్మిన్ స్తవే. ఈ స్తవము నందు, స్తవము అంటే స్తోత్రం, ఈ స్తోత్రంలో నేను సర్వాత్మత్వాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అన్నాడు ఇక్కడ. అంటే వేదాంత ప్రతిపాదన చేయబోతున్నాడు. క్రైస్తవం అన్నాడు అంటే ఈ స్తోత్రముగా కనబడుతూ ఉన్నటువంటి ప్రకరణ గ్రంథము కనుక ఇది ప్రకరణ గ్రంథం క్రిందనే మనం లెక్క కట్టుకోవాలి. మరి స్తోత్రంగా ఎందుకు చెప్పారండి అంటే, భగవద్ అనుగ్రహం లేనిది జ్ఞానం లభించదు. అందుకే ఈశ్వరుని శరణు వేడవలసినదే. కొందరు వేదాంత జ్ఞానం అనుకున్నటువంటి వాళ్ళు భగవద్భక్తిని నిరసిస్తారు, సత్కర్మల్ని నిరసిస్తారు. కానీ అటువంటి వాళ్ళకున్న జ్ఞానాన్ని ఆభాస జ్ఞానం అంటారు ఇక్కడ. అంటే వాళ్ళు జ్ఞానం అనుకుంటున్నారు కానీ జ్ఞానం కాదు. ఎందుకంటే ఆభాస కర్మ, ఆభాస భక్తి, ఆభాస జ్ఞానం అని మూడు ఉంటాయటండి. కర్మాభక్తి జ్ఞానాలు మూడు ఉంటాయి. ఆభాస కర్మ, ఆభాస భక్తి, ఆభాస జ్ఞానాలు మూడు ఉంటాయట. ఆభాస అంటే అలా కనబడతాయంట, నకిలీ అనమాట. మనం నకిలీ బంగారం అంటాం కదా, అలాంటివి అనమాట. బంగారం ఉంటే నకిలీ బంగారం ఉంటుంది, భక్తి ఉంటే నకిలీ భక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటే నకిలీ జ్ఞానం ఉంటుంది, కర్మ ఉంటే నకిలీ కర్మ ఉంటుంది. లోకంలో నకిలీ దొరికినంత తేలిగ్గా అసలు దొరకదు. ఏం చేస్తాం? దానివల్ల ప్రమాదం ఎవరికంటే సామాన్యులకి. అందుకు కొంచెం మనం గమనించవలసింది ఏంటంటే, శంకరాద్వైతం ఒక్కొక్కసారి చెప్తూ 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 నాస్తికంగా మాట్లాడిన వాళ్ళు ఉంటారండి. పూజలు ఎందుకు, పునస్కారాలు ఎందుకని. కానీ ఎవరికి చెప్తున్నాం, ఎటువంటి స్థితి ఉన్న వారికి చెప్తున్నామో గమనించి మాట్లాడాలి ఏదైనా కూడా. అందుకు కర్మ అంటే ఊరికే జడల్లాగా ఇవాళ చెయ్యాలి కనుక చేసేస్తున్నాను అని చేసేవాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళది ఆభాస కర్మ. అంతేగాని కర్మ అంటే ఏమిటి, దాని పరమార్థం ఏంటి, చిత్తశుద్ధి పొందాలి, అది చేస్తున్నది ఏమిటి అనేదేమి తెలియకుండా జపాలు చేసేవాళ్ళు, యాగాలు చేసేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళల్లో రాగద్వేషాలు అలాగే ఉంటాయి. ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఆభాస కర్మలే. అలాగే భక్తి అనే పేరుతోనూ రకరకాల భజనలు, సంకీర్తనలు, పాటలు పాడేవాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకి నిజానికి భగవంతుని మీద ప్రేమ ఉండదు, భగవంతుని గురించి తెలుసుకోవాలనే తపన ఉండదు. భజనంతా అయిన తర్వాత కృష్ణునిపై ప్రవచనం చెప్పబడును అన్నాక భజన అయిన తర్వాత ప్రవచనానికి ఉండేవాళ్ళు అందులో 10% ఉన్నా చాలా సంతోషమే. అంటే వాళ్ళు భజన చేయడంలో ఉన్న సరదా తెలుసుకోవడంలో ఉండదు ఇక్కడ. ఎందుకంటే తెలుసుకున్నట్టు బుద్ధి పని చేస్తుంది కదా, ఏదో భజన చేసాం పుణ్యం వచ్చేసింది అని వెళ్ళిపోయే వాళ్ళందరూ ఆభాస భక్తులు. వాళ్ళు కాలక్షేపం కోసం భాగవతం చదువుతుంటారు, రామాయణం చదువుతుంటారు, అలా చదువుతుంటారు, వీళ్ళు ఇలాగే ఉంటూ ఉంటారు. వీళ్ళు ఆభాస భక్తులు అంటారు. ఇక ఆభాస జ్ఞానము అంటే పడికట్టు పదాలు 4 పెట్టేసి ఒక ఆయన అన్నాడు, ఏమండి అద్వైత వేదాంతం గురించి చెప్తారా అంటే, ఒక ముచ్చుపు చెప్ప ఒక తాడు పట్టుకురా అన్నాడు. వెంటనే ముచ్చుపు చెప్పు చూసేవి కదా, ఇది వెండిలా కనబడుతుంది కదా, దీని శక్తి రచితే భ్రాంతి అంటారు. ఈ తాడు చూసేవి కదా, ఇది పాములో కనబడుతుంది కదా, దీని రజ్జు సర్ప భ్రాంతి అంటారు. ఇక్కడ వెలుగు వేసేవనుకో స్పష్టం తెలిసిపోతుంది కదా, అలాగే జ్ఞానం కలిగితే తెలిసిపోతుంది. ఓ సింతేనా అద్వైతం అన్నాడు. ఇద్దరూ కూడా కలిసి ఏం చేసిందంటే వంచన, కాసేపు తెలుసుకోండి. ఇక్కడ పడికట్టు పదాలు పట్టుకుని కబుర్లాడుతూ కర్మభ్రష్టుల్ని, ఈశ్వర భక్తి లేని వారిగా చేసే జ్ఞానం ఆభాస జ్ఞానం అనిపించుకుంటుంది. కానీ భగవత్పాదులు వారు ఇక్కడ సరి అయిన కర్మ, సరి అయిన జ్ఞానం, సరి అయినటువంటి భక్తి మూడింటిని చక్కగా అన్వయించారండి, సమన్వయించారు. అందుకే భగవత్పాదుల వారి రచనల్లో సమన్వయమే ప్రధానం కనబడుతుంది. దేనికది ముక్కలుగా చూడకూడదు, ఒకదానికొకటి అనుబంధం ఉంటుంది. అనుబంధం కృష్ణ పరమాత్మ గీతలో ఇచ్చాడు.
అనుబంధాన్ని శంకర భగవత్పాల వారు అనేక వాంగ్మయాల్లో చెప్పారు. అందుకే ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రం అని ఎందుకన్నారంటే ఈ విశ్వానికి అన్నిటికీ నియామకుడైనటువంటి ఈశ్వరుడు అని కూడా ఉన్నాడు. ఎందుకంటే అద్వైతం నాస్తికత్వం కాదు, ఈశ్వరుడు యొక్క అస్తిత్వాన్ని అంగీకరించేదే అద్వైతం. ఈశ్వరుడు కూడా ఉన్నాడు, ఆయన శరణు వేడాలి, ఆయన అనుగ్రహం వల్లనే నువ్వు పొందగలవు. యమే వేష వృణితే తేన లభ్య అని ఉపనిషత్తు చెప్తోంది. ఆ భగవద్ అనుగ్రహం ఎవరికి లభిస్తుందో వారు మాత్రమే తమ యొక్క అసలు స్వస్వరూపాన్ని పొందగలరు అంటూ ఉపనిషత్ మాతే చెప్తున్నది ఇక్కడ. అందుకే అటువంటి ఆ పరమేశ్వరుని నేను గురువుగా ఆశ్రయిస్తున్నాను అంటూ ఈ స్తోత్రంలో మొత్తం 9 శ్లోకాల్లో చివరి వాక్యం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే, ఇది ఆఖరి వాక్యం. మొదటి శ్లోకంలో మొదటి పాదం చెప్పకుండా 4వ పాదంతో ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే 4వ పాదం ప్రతి శ్లోకంలో 4వ పాదం కనుక దీని గురించి ముందు మనం తెలుసుకోవాలి. తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే, ఇది ముందు అర్థం చేసుకోగలిగితే మిగిలినవన్నీ మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయనకు నమస్కారం. ఎవరికి? గురుమూర్తి అయినటువంటి దక్షిణామూర్తికి నమస్కారము అన్నారు ఇక్కడ. ఇందులో నమ ఇదం, నమః ఇదం, నమస్కారము, ఇది నమస్కారము. నేను ఈ నమస్కారాన్ని చేస్తున్నాను. ఎవరికి? దక్షిణామూర్తికి. ఎవరైనా గురుమూర్తి, ఎవరైనా తస్మై. ఈ 3 శబ్దములు ఉన్నాడు. తస్మై గురుమూర్తయే దక్షిణామూర్తయే నమ ఇదం, ఇది ప్రతి వాక్యంలో వస్తుంది. దక్షిణామూర్తి అంటే ఎవరు? ఇదిగో మీ వెనకాల బొమ్మ పెట్టారు కదండి, ఆయన అండి. ఇక్కడ ఆయన ఎవరు? బొమ్మలో ఉన్న ఆయన దక్షిణామూర్తిని గుర్తు చేస్తున్నది బొమ్మ, కానీ బొమ్మ దక్షిణామూర్తి అవుతుందా? గాఢంగా ధ్యానిస్తే అవచ్చు కూడా, అది వేరే విషయం కాదని నేను అన్ను. కానీ దక్షిణామూర్తి అనే మాట ఎవరికి? ఎవరి పేరండి దక్షిణామూర్తి అంటే? ఇక్కడున్న వాళ్ళు చెప్తే నేను తర్వాత చెప్పగలను. చాలా మంది ఒక మాట నేరేమిటిది? శివుడు శివుడు శివుడు, చక్కటి మాట అన్నారు. శివుని యొక్క ఒకానొక స్వరూపం దక్షిణామూర్తి అంటే ఇంకా చాలా రూపాలు ఉన్నాయన్నమాట. భగవంతుణ్ణి ఆశ్రయించాలని చాలా మందికి తెలుసు. అంటే భగవంతుడు అంటే ఏమిటో తెలిసేది కొద్ది మందికి. భగవంతుడు అంటే ఏమిటి అంటే ఎవరి వల్ల సృష్టి స్థితిలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయో, ఎవరికి సృష్టి స్థితిలో లేవో వాడు భగవంతుడు అంతే. ఇక్కడ విశ్వమంతా సృష్టి స్థితిలయలు ఆయన వల్ల జరుగుతున్నాయి. దీని గురించి పెద్దల క్వశ్చన్ చేస్తూ చూడక్కర్లేదండి. మీ వల్ల నా వల్ల జరగడం లేదని తెలిసిపోయింది కదా. ఇంకెవరి వల్ల జరుగుతున్నాయో వాడు ఈశ్వరుడు అంతే, ఇక్కడ మరొకటి కాదు. వాడిని ఈశ్వరుడు అంటారు. ఈశ్వరుని శరణంబు వేడెదన్. అయితే ఆయన ఈ ప్రపంచాన్ని సృష్టి స్థితి లయ చేస్తున్నాడు, కానీ ఆయనకు సృష్టి స్థితులు లేవు. ఆయన శాశ్వతుడు, కానీ ఇవన్నీ చేస్తుంటాడు కానీ ఇవేవి ఆయనకి లేవు. అయితే ఇవన్నీ చేస్తున్న ప్రపంచం మనకు కనబడుతుంది, ఆయన కనిపించట్లేదు. ఆయన కనిపించకపోవడం వల్ల, ప్రపంచం కనిపించడం వల్ల ప్రపంచమే సత్యం అనుకుంటూ ఆయన గురించి పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నాడు కామోసం అనుకుంటున్నాం. కానీ కొంతమంది మాత్రం ప్రపంచమంతా ఆయన చేతిలో ఉంది కనుక ఆయన గట్టిగా పట్టుకుంటే ప్రపంచం మనకు అనుకూలమయ్యేలా చేస్తాడని భావించి చాలా మంది భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉంటారు. అంతే కదా, నా ప్రపంచంలో మంచి జరగాలి, చెడిపోవాలి అని ఆ ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తున్నాం. ఇలా భగవంతుడి నుంచి ఒక ప్రయోజనం కోసం ఆశ్రయించే వాళ్ళు ఉంటారు. దీనిని చాలా మంచి వాళ్ళని అనాలండి, తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు దేన్నో ఆశ్రయించే బదులు భగవంతుడిని ఆశ్రయించారు కనుక వాళ్ళు ఎప్పటికైనా బాగుపడతారు. అందుకు వాళ్ళని ప్రోత్సహించాలి. ఏమంటే మా అమ్మాయికి పెళ్ళైతే నేను కొండకు వస్తాను, మొక్కుకుని ఆ రోజు నుంచి గోవిందనామాలు చదువుతున్నాను, విష్ణు సహస్రం చదువుతున్నాను అంటే మంచిదమ్మా ఇంకా చదువని చెప్పాలంతే. ఇక్కడ విష్ణు సహస్రాలు ఎందుకు పుట్టాయంటే వీళ్ళ అమ్మాయికి పెళ్లి కావడం కోసం వ్యాసుడు చెప్పలేదు. ఇప్పుడు దానికోసం చదువుకుంటున్నాడు, ప్రయోజనం రావచ్చు. అంత మాత్రం చేత విష్ణు సహస్రం వేదాంతం చెప్తోంది, అంతేగాని నువ్వేం చదవకు అన్నా అనుకోవాడు, అది వదిలేసి మరుగుడు పట్టుకుంటాడు. విష్ణు సహస్రం తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది, అందులో సందేహం లేదు. అది చెయ్యగా వీడికి క్రమక్రమంగా ముందు కోరికలు తీరి తర్వాత విష్ణు సహస్రం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. బుద్ధి పుట్టి అర్థం చెప్పే పెద్దవాళ్ళు దొరికి ఆ గురువుని ఆశ్రయించి అర్థం తెలుసుకుని పరమార్థం కూడా పొందగలడు. కానీ భగవంతుడిని అలా ఆశ్రయించినా పర్వాలేదు. కానీ నిజానికి భగవంతుడు నాకు పరమ గమ్యమైన పరమార్థం ఏదుందో, తత్వజ్ఞానం ఏదో అది నాకు ప్రసాదించాలి అని భగవంతుడిని ఆశ్రయించాలి. కానీ జ్ఞానార్థులమే భగవంతుడిని ఆశ్రయిస్తే, జ్ఞానం కోసం ఒక వ్యక్తిని ఆశ్రయించామనుకోండి, అప్పుడు ఆ వ్యక్తిని ఏమని పిలుస్తాం చెప్పండి? గురువు అని పిలుస్తాం. కానీ భగవంతుడిని జ్ఞానం కోసం అర్థిస్తే ఆయన గురువు అవ్వాలి కదా, అంతే కదా. ఆయనకు తెలిసింది ఎందుకు పిలిచేమో అని అర్థమైపోతుంది దానికి ఇక్కడ. అందుకు మీరు ఎందుకు పిలిచారో దాని ప్రకారంగా ఆయన అనుగ్రహిస్తాడు. భగవంతుని అమ్మగా నాన్నగా కొలుచుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర, అమ్మా నాన్న కూడా ఆయనే, సందేహం లేదు. గురువు కూడా ఆయనే.
అంటే గురువు ఏం పని చేస్తారో భగవంతుడికి ఆ పని అప్పచెప్పేసాం అన్నమాట. అంటే గురువు ఎలాగైతే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇచ్చి మోక్షాన్ని మనకు తెలియజేస్తాడో అదే పని భగవంతుడే చెయ్యాలి అని శరణు వేడగలగాలి. అదే శివాయ గురవే నమః అనుకుని మనం ఆ పరమేశ్వరుని ఆశ్రయిస్తే, ఆ శివుడు ఎప్పుడైనా గురు రూపం ధరించి ఎవరినైనా అనుగ్రహించాడా అది తెలియాలండి. ఇవాళ నేను ఆశ్రయించానంటే ఇదివరకు ఇలా ఆశ్రయించిన వాళ్ళని ఆయన అనుగ్రహించాడో లేదో తెలిస్తే ఆశ్రయిస్తారు, అవునా లేదండి? ఒక డాక్టర్ గారి దగ్గరికి చికిత్స కోసం వెళ్ళేమంటే ఆయన ఎప్పటికీ డాక్టర్ అనే పని చేశాడు, చాలా మంది రోగాలు కుదుర్చేయడం తెలిస్తేనే కానీ మీరు వెళ్తారు. లేకపోతే ఏమండి మీ డాక్టర్ గారా అని తలుపు కొట్టి వాడిని అడిగి పుచ్చుకో, అవునండి నేను డాక్టర్ అనగానే వెంటనే ఆడు చెప్పాం ముందు వాడు డాక్టర్ అవునా కాదా, వాడి ద్వారా ఎవరైనా బాగుపడ్డారా, వాళ్ళ లైసెన్స్డ్ డాక్టర్ అయినా సర్టిఫికేట్ ఉందా లేదో తెలుసుకుంటామా లేదా, తెలుసుకుని వాడిని ఆశ్రయిస్తున్నాం. అలాగే భగవంతుడిని గురువుగా ఆశ్రయిస్తే ఇలా ఆశ్రయించిన వాళ్ళు ఎవరైనా పూర్వంలో ఉన్నారా అని ప్రశ్న వేసుకోవాలి. లేకపోవడం ఏంటండి, ఆయన ఆశ్రయించకుండా అజ్ఞానాన్ని పోగొట్టుకున్న వాళ్ళే లేరు. ఆయన ఆశ్రయించిన వారు మాత్రమే అజ్ఞానం నుంచి బయటపడ్డారు, తరించారు. అలాగే అందరినో తరింపజేయడానికి భగవంతుడు ధరించిన ఒకనొక గురుస్వరూపం పేరు దక్షిణామూర్తి. ఆ రూపం ఎంత అందంగా ఉన్నది అంటే, బ్రహ్మవాదులైన మహర్షులు, బ్రహ్మవాదులు అంటే వాళ్ళ పని ఒక్కటే, శాస్త్రాలు అధ్యయనం చేయడం, అందులో ఉన్న సత్కర్మలు ఆచరించడం, ఈ శాస్త్రం చెప్తున్న సత్యం ఏమిటని ఆలోచించడం అది తప్ప మరొక పని లేదు, వాళ్ళు బ్రహ్మవాదులు అంటారు. అలాంటి బ్రహ్మవాదులందరూ కూడా ఆ సత్యాన్ని ఎంత చర్చించినా ఎంత ఆలోచించినా భగవద్ అనుగ్రహం లేనిది దాన్ని అనుభవానికి తెచ్చుకోలేం కనుక ఈ వాక్యం జాగ్రత్తగా విన్నాం కదా. ఎంత చర్చించినా, ఎంత అధ్యయనం చేసినా, ఎంత ఆలోచించినా భగవద్ అనుగ్రహం లేనిది దాన్ని పొందలేం గనక ఆ భగవంతుని శరణు వేడారు వారు. ఇప్పుడు శరణు వేడితే భగవానుడు వారిని అనుగ్రహించి ఒక దివ్య రూపంతో సాక్షాత్కరించాడు. ఆ రూపం పేరు దక్షిణామూర్తి రూపం. ఎలా సాక్షాత్కరించాడంటే, చిత్రం వడతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః. వాళ్ళందరూ బ్రహ్మవాదులు కనుక అనేక కాలం వాళ్ళు పరిశీలించి పరిశ్రమించి ఇంత జ్ఞానం పొందారు కనుక తలలు పండిపోయాయండి. అక్కడ శిష్యులందరూ వృద్ధులట. శిష్యులు వృద్ధులు కనుక వేదాంత విద్య వినాలంటే తప్పకుండా వృద్ధులు అవ్వాలి అని దీని అర్థం కాదండి. సాధారణంగా అలాంటి వాళ్ళు వచ్చి కూర్చుంటారు, ఎందుకంటే ఇంటి దగ్గర పట్ట నిద్ర ఇక్కడే పడుతుందని వస్తారు చాలా మంది వృద్ధులు. ఇలాంటి వాళ్ళు వేదాంత విద్యకు శ్రోతలు చాలా విశేషం. ఎందుకంటే ఇంట్లో ఉంటే సీరియల్స్ నిద్రపోనివ్వు, తెగ ఆలోచింపజేస్తాయి. అదే ప్రవచనం దగ్గరకు వచ్చామనుకోండి, కొంచెం ఓపెన్ ఫీల్డ్లో పెడితే చల్లగాలి కూడా తోడవుతుంది. అందుకే మర్రి చెట్టు నీళ్ళు చక్కగా మంచి అవకాశం ఉంటుందన్నమాట. అందుకు వృద్ధులు వచ్చి కూర్చుంటారు. అలా శివుడి దగ్గరికి వృద్ధులు వచ్చి కూర్చున్నారా, అక్కడ వృద్ధులు అనే పదానికి అర్థం ఏంటంటే తలలు పండిపోయిన వాళ్ళని అర్థం. ఇక్కడ బ్రహ్మవాదులు వాళ్ళు, అలాంటి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళ ముందు కూర్చున్నాడు కుర్రవాడు, యువకుడు. ఆయన మర్రి చెట్టు మీద కింద కూర్చుని చిన్ముద్రతో చిరునవ్వుతో వాళ్ళకి జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఉపన్యాసం లేదు, మాటలు లేవు. అరే మాటలు లేకుండా జ్ఞానం ఇవ్వచ్చా అంటే, మాటల వల్ల ఏం తెలుసుకోవాలో అన్ని అప్పటికి తెలుసుకున్నారు వాళ్ళందరూ కూడా బ్రహ్మవాదులు. వాళ్ళకి తెలియని మాటలంటే వేదములే, వేదాది శాస్త్రముల మాటలన్నీ మథనం చేసిన మహానుభావులకి మళ్ళీ ఉపన్యాసం చెప్తే వాడికి వాక్యత్తగానే రెండో వాక్యం వాళ్ళు చెప్పగలరు, అంత మహానుభావులు ఇక్కడ. ఇప్పుడు కావలసింది కేవలం అపరోక్షమైన అనుభవం. శాస్త్రములు చదవగా స్పష్టంగా మనకు అర్థమైతే, ఏది స్పష్టంగా అర్థమైతే ఆ ఎరుక స్థిరపడితే దాన్ని పరోక్ష జ్ఞానం అంటారు. అది అనుభవానికి వస్తే అపరోక్షం అంటారు ఇక్కడ. అలాంటి అపరోక్షము అనుభవానికి రావడానికి గాను భగవద్ అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహంతో భగవానుడు ఒక అద్భుతమైన రూపం స్వీకరించి వటవృక్ష మూలంలో వృద్ధులైన శిష్యుల ముందు యువకుడి గోచరించి చిన్ముద్రతోనే వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టాడు. పైగా పెద్ద వ్యాఖ్యానం చేశాడు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే. ఇది కూడా ఆదిశంకర భగవత్పాల్ వారు రచించినదేనండి. మీకు ముద్రించిన పత్రంలో మనకి ప్రకరణ గ్రంథం నుంచి విశ్వందర్పణ దృశ్యమాల నుంచి ఉంది. దాని పూర్వంలో ఇది ధ్యాన శ్లోకంగా చెప్పారు, శంకరులే చెప్పారు దీన్ని. దాని తర్వాత చిత్రం వడతరోర్మూలే కూడా రచింపబడింది. 3వ శ్లోకం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఇవన్నీ పిల్లల చేత కూడా చదివించండి, తెలివితేటలు పెరుగుతాయి. ఎందుకంటే శివుడు గురువై వచ్చాడంటే వేదాంత విద్య చెప్పడానికే రాలేదు, సర్వ విద్యలు ఆయన నుంచే వచ్చాయి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం. సర్వ విద్యలు అంటే
లౌకిక విద్యలు, పారలౌకిక విద్యలు, పారమార్థిక విద్యలు అని 3 విద్యలు ఉంటాయి. లౌకిక విద్యలు అంటే ఇహలోకంలో మనం చక్కగా బ్రతకడానికి, ఇంకా సుఖంగా బ్రతకడానికి పనికొచ్చే జ్ఞానం అంతా లౌకిక విద్య. ఏదో పుణ్యాలు సత్కర్మలు చేసి పరలోకాల్లో సుఖపడడానికి పనికొచ్చేటువంటి కర్మ విద్య అంతా పారలౌకిక విద్య. భగవంతుడు మనలో ఆత్మరూపుడై ఉన్నాడని అనుభవానికి తెచ్చుకునే విద్య పేరు పారమార్థిక విద్య. కనుక విద్యలు 3: లౌకిక, చెప్పండి, పారలౌకిక, పారమార్థిక అని 3 విద్యలు ఇక్కడ. లౌకిక విద్యలు అనేకం ఉంటాయి, లెక్కలేని ఉంటాయి. పారలౌకిక విద్యలు కూడా అనేకం ఉంటాయండి. పరమార్థ విద్య మాత్రం ఒక్కటి. వేదాంతం జటిలం అంటారు కానీ వేదాంతం అంత సింపుల్ ఇప్పుడు లేదు. అదే మిగిలిన వాటికి బోల్డ్ గ్రంథాలు కావాలి కానీ వేదాంతం ఒక్క మాటే. ఏమిటంటే బ్రహ్మము తప్ప మరొక వస్తువు లేదు. ఇది ఒక్క చిన్న మాటే. ఆ ఒక్క మాట పట్టుకోవడానికి ఇన్ని మాటలు చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. కనుక పరావిద్య అంటారు పరమార్థ విద్యని. మిగిలిన 2 విద్యలకు ఒకటే పేరు, అపరావిద్యలు అని పేరు ఇక్కడ. అపరావిద్యలు మంత్రశాస్త్రం అపరావిద్య, కర్మకాండ అపరావిద్య, వైద్యం అపరావిద్య, సంగీతం అపరావిద్య, సాహిత్య అపరావిద్య, ఇవన్నీ అపరావిద్యలే. అయ్యో ఇవన్నీ తీసిపారేట్లేదు, అపరావిద్య అని పేరు పెట్టాం ఇక్కడ. కానీ బ్రహ్మము లేదా పరమేశ్వరుడు వేరుగా ఉన్నాడనే భావం కలిగినంత వరకు ఇంకా అజ్ఞానమేనండి. బ్రహ్మము నేనై తానై ఉన్నాడని ఎరుక పరావిద్య. అది తెలియడం మహా కష్టం. ఎందుకంటే మన ప్రపంచం అలవాటైనంత పరమాత్మ అలవాటు కాలేదు. అది చిక్కు. సమస్య ఎక్కడొస్తోంది వేదాంత విద్యకి అంటే ప్రపంచం అలవాటైనంతగా పరమాత్మ అలవాటు కాకపోవడం వల్లనే చిక్కొచ్చింది ఇక్కడ. ప్రపంచం పెరిగిన దగ్గర నుంచి ప్రపంచమే చూస్తున్నాం. మీకు తెలుసో లేదో, పుట్టి పెరిగిన దగ్గర నుంచే కాదు, అనేక జన్మల నుంచి ప్రపంచాన్ని చూస్తున్నాం. కానీ ఎప్పటి అలవాట? అనేక జన్మల నుంచి ప్రపంచమే అలవాటైపోయింది. ఏ శరీరంతో వస్తే ఆ శరీరము నేను అనుకోవడం అలవాటైపోయింది. ఇంకా దానితో బ్రతకంతా వెళ్ళమారుస్తాం. ఆ శరీరమే నేననే భావం ప్రబలిపోతుంది. ఎంత దృఢంగా ప్రబలిపోతుందంటే ఈ శరీరం నువ్వని భ్రాంతిని విడిచిపెట్టు అంటే చెప్పేవాడిని విడిచిపెడతారు కానీ భ్రాంతిని విడిచిపెట్టాడండి. ఇక్కడ ఒకటి ఉన్నది. ఇక్కడ రేపటి నుంచి ఉపన్యాసానికి వెళ్ళక్కర్లేదు. అరే నేను అనుకున్న శరీరమే నేను కాదంటాడు ఏంటండి ఆయన అని వాదానికి కూడా రావచ్చు. అందుకే ఇది మహా కష్టం. ఎందుకంటే అలవాటైపోయింది ఇది. ఇక్కడ దీని నుంచి బయట పెట్టాలంటే మహా కష్టం అండి ఇక్కడ. అందుకే పరమాత్మ గురించి చెప్తూ ఉంటే అస్పష్టంగానే ఉంటుంది. ఎవరో కోటికొక్కడికి అది వినాలనే ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి కలిగిన కోట్ల కొలదలో దాన్ని గ్రహించగలిగే ఆ శక్తి ఎవడికొక్కడికి వస్తుందండి. ఇక్కడ ఏం చేస్తాం ఇక్కడ? అందుకు ప్రపంచం అలవాటైనట్టు పరమాత్మ అలవాటు కాలేదు గనక పొందవలసింది పరమాత్మనే గనక ఇప్పుడు చేయవలసింది ఏమిటి మీరే చెప్పాలి నాకు. ప్రపంచం అలవాటైనట్లుగా పరమాత్మ అలవాటు కాలేదు, పరమాత్మను పొందాలి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారు, వినాలని నా కోరిక. పరమాత్మను అలవాటు చేసుకోవాలన్నాడు ఇక్కడ. దాన్ని అలవాటు చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఇవాళ కాకపోతే మరొక రోజు. అవునా లేదంటే కొందరికి చూడండి కొన్ని దురలవాట్లు ఉంటాయి. మాన్రా అని చెప్తూ ఉంటే ఆ చెప్పేవాడు కనబడకుండా జాగ్రత్త పడుతుంటాడు వీడికి. అవునా లేదా? అంతేకాదు ఒకవేళ వాళ్ళ ముందు మానేస్తాడంతే, ఇంకో వదులుకోలేడు. అలా ఉంటుంది ఇక్కడ. అరే కొద్ది రోజుల క్రితం అలవాటైనటువంటి ఒకనొక అలవాటే మానడానికి ఇంత కష్టమైందే. అనేక జన్మల నుంచి అలవాటైపోయినటువంటి ప్రపంచాన్ని వదలడం అంత తేలికండి ఇక్కడ. పైగా ప్రపంచం కనబడుతున్నంత స్పష్టంగా పరమాత్మ కనబడుతున్నాడు, పెడుతున్నాడు ఇక్కడ. ఆయన ఎలా పట్టుకోగలం? ఈ సమస్యకు పరిష్కారం పరావిద్యలోనే దొరుకుతుంది, ఇక్కడ దొరకదు. ఇక్కడ ఆ పరావిద్య పేరు బ్రహ్మ విద్య, దాని పేరు వేదాంత విద్య. దాన్ని ప్రతిపాదించడానికి వచ్చిన వారు శంకర భగవత్పాల్ వారు. ఆయన ఏం చేశారంటే ఇందాక చెప్పిన భాష్య గ్రంథాల్లో చెప్పిన తత్వ సారంతా తీసుకుని ఒక 9 శ్లోకాల్లో దట్టించి పెట్టాడు ఆయన. చూసారు ఎంత సింపుల్. అంతగా ఉన్న సాహిత్యాన్ని తీసుకొచ్చి ఇంత చెప్పాడంటే మీరు అనుకుంటారు కొద్దిగా చెప్తే సులభమని. కానీ కొద్దిగా చెప్పిందే మహా కష్టం. ఎందుకంటే సారమంతా లాగేస్తారండి ఇక్కడ. ఎంత ఉంటుంది పీచిపెట్టాలి, గట్టిగా నొక్కితే ఇంతే ఉంటుంది ఇక్కడ. సారమంతా అంతే. కానీ ఎంత విస్తరించి చెప్తే అంత కన్ఫ్యూజన్. సాలిడ్గా చెప్తాడు ఇక్కడ. సాలిడ్గా చెప్పింది అర్థం అవడం కష్టం. అది కూడా వచ్చింది బాధ. ఎంత ప్రమాదాలంటే వివరించి చెప్తే అయోమయం, క్లుప్తంగా చెప్తే అర్థం కాదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాం మనం ఇక్కడ. కనుక అంత వివరమో కూడదు, అంత క్లుప్తమో కూడదు. ఇది ఒక పద్ధతి. ఎన్ని అవస్థలండి చెప్పేవాడికి. వినేవాళ్ళకి ఏం పోయి కాసేపు రిలాక్స్ కూర్చుని వెళ్ళిపోతారు. కానీ ఇన్ని రకాలు ఉంటాయి ఇక్కడ. వాడికి అర్థం అవడం మహాగగనం, ఇంకోటికి అర్థమయ్యే చెప్పడం మరొక కుస్తీ. ఇన్ని పడాలి ఇక్కడ. పైగా తర్వాత అర్థమైందా లేదా అని అడగాలి. వాడు బాగుందండి అంటే వీడికి తృప్తి, లేకపోతే నిద్రపడదా రాత్రి చెప్పిన వాడికి బాధ. ఇన్ని అవస్థలు ఉంటాయి ఇక్కడ. భగవత్పాలు వారు ఏం చేశారంటే వాటి సారం దించి పెట్టేశారు ఇక్కడ మొత్తం ఈ శ్లోకాల్లో. ఈ 9 శ్లోకాలు కానీ గట్టిగా నోటుకొచ్చేయాలండి ఇక్కడ.
ఒకటి దీనిలో ఉన్న అర్థం గ్రహించి జ్ఞానం పొందడం చాలా ముఖ్యమే. కానీ శంకర భగవత్పాదుల వారి సిద్ధపురుషుడు కనుక దక్షిణామూర్తి తత్వాన్నంతటి 9 శ్లోకాల్లో పట్టేశారు కనుక చిన్నప్పటి నుంచి శ్లోకాలు చదవడం మొదలుపెట్టండి. ఏంటండి మేము ఇంత పెద్దవాళ్ళు మీకు చెప్తున్నారు అంటే ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచి అనుకోండి. అదే చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదండి, వాళ్ళచే చదివించండి. ఎందుకంటే మధురంగా ఉంటాయి ఈ శ్లోకాలు, కష్టంగా ఉండవు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. మంచి లయ, మంచి అందమైనటువంటి నడక ఒక సంగీతంలో ఉంటుంది చక్కగా. ప్రతి శ్లోకం చివర ఒక పల్లవిలాగా, చరణం తర్వాత పల్లవిలాగా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అందంగా ఉంటుంది. పైగా ఎదురుగా ఒక్కసారి దక్షిణామూర్తి స్వరూపం స్ఫురిస్తూ ఉంటుంది. వాడున్నాడుగా, నాకేం పర్వాలేదని ఒక ధైర్యం వస్తుంది. ఇన్ని భావాలు కలుగుతాయి. ముందు చిన్నప్పటి నుంచి బాగా పట్టేశామనుకోండి, పెద్ద అయిన తర్వాత పుస్తకం చదివి అర్థం తెలుసుకోవాలని చెప్తే గ్రహించాలి, బుద్ధి పుడుతుంది. కనుక ఎలాగోలా తెలుసుకోవాలి. అంతేకాదు దక్షిణామూర్తి నామస్మరణ చేస్తేనే అనేక పాపాలు పోయి ఈశ్వరానుగ్రహం లభిస్తుంది. ఉపాసన విషయం ఇది. దక్షిణామూర్తి ఉపాసనకు ఉపాసన ఉంది. 16 రకాల దక్షిణామూర్తి మంత్రాలు కనబడుతున్నాయి మంత్రశాస్త్రంలో. 32 రకాల దక్షిణామూర్తి రూపాలు కనబడుతున్నాయి. అంటే దక్షిణామూర్తి అనే నామమే ఒక మంత్రం. అది ఇక్కడ మనం వింటూ ఉన్నాం ప్రతిరోజు. 5 రోజుల పాటు చిన్న విషయమా? శ్రీ దక్షిణామూర్తయే నమః అనుకుంటే చాలండి. ఇక్కడ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణ నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. మీ పిల్లల చేత ఈ శ్లోకం చదివించండి. వాళ్ళు చదువుతున్న లౌకిక విద్యల్లో కూడా ఉత్తీర్ణులు అవుతారు. అరే బ్రహ్మ విద్య చెప్పడానికి కూడా కదా దక్షిణామూర్తి వచ్చాడు అంటే, బ్రహ్మ విద్య చెప్పిన వాడికి ఇవి అంతసేపు చెప్పండి ఇక్కడ అన్నాడు. ఇక్కడ అందుకే అన్నిటికంటే పెద్దది బ్రహ్మ విద్యే. మనకి ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కానీ చెప్తున్నాను. ఇప్పుడు మీరు పిల్లల చేత చదివిస్తున్న చదువుల్లో ఈ మాటలు తెలిసే అవకాశం లేదు, మీకు ఎప్పుడూ తెలియకుండా పోయాయి. పెద్దవాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళకి చెప్తున్నాం. అదేం పెద్ద బ్రహ్మ విద్య అండి, ఎప్పుడైనా విన్నారు ఈ మాట? అదేం పెద్ద బ్రహ్మ విద్య అండి అనేవారు ఒకప్పుడు. అంటే ఏదైనా క్లిష్టమైనటువంటి అంశం ఉంటే అదేం పెద్ద బ్రహ్మవిద్య అంటే, బ్రహ్మవిద్య క్లిష్టమని అప్పటి నుంచి తెలుసు అనమాట. ఇక్కడ అంత తేలిక అండి. ఇక్కడ ఆ బ్రహ్మ విద్య ఇవ్వగలిగిన వాడు ఏ విద్యలు వాడు చెప్పండి. అందుకే ఈశాన సర్వ విద్యానం. దక్షిణామూర్తిని నమస్కరిస్తే నిధయే సర్వ విద్యానం, సర్వ విద్యలకు నిధి. ఈ శ్లోకం పిల్లల చేత రోజు చదివించి ఈ 10 శ్లోకాలు నోటికి వచ్చేటట్టు చేయాలండి ఇక్కడ. ఎందుకంటే దీనివల్ల అష్టసిద్ధులు లభిస్తాయని కూడా చెప్పారు భగవత్పాదులు వారు. సర్వాత్మత్వం ఇదం స్ఫుటీకృతం అని చెప్పడం కూడా కాకుండా అష్టైశ్వర్య సిద్ధి దీని వల్ల లభిస్తుందని కూడా చెప్పాడు ఇక్కడ. కనుక అటువంటి అణిమా మహిమ లాంటి సిద్ధులు కూడా దక్షిణామూర్తి ఉపాసన వల్ల వస్తాయి. అందుకే ఇది మహిమాన్వితమైన స్తోత్రం. ముందు నోటుకు వచ్చేయాలని ప్రతి వాడికి కూడా చిన్నప్పటి నుంచి. అసలు గట్టిగా పట్టుబడితే రేపు ఇక్కడికి వచ్చేటప్పటికే 10 శ్లోకాలు కంఠోపాఠం పట్టి రాగలిగిన వాళ్ళు కూడా ఉంటే నాకు ఇంకా సంతోషం. కొన్ని రేపు కాకపోతే 5 రోజుల్లో రోజు 2 శ్లోకాలు, దానికి ఏముంది ఇక్కడ. పోనీ చేతులు పుస్తకం ఉంది, ఇక్కడ పదాలు విభజిస్తాం కనుక ఇంకా అలా పట్టేస్తుంది హృదయంలో, సందేహం లేదు. అలా రచించారు ఈయన. ఈ 10 శ్లోకాల్లో 9 శ్లోకాలు మాత్రం అసలు గ్రంథం. 10వ శ్లోకం ఫలశ్రుతి రూపంగా అందులో ఏం చెప్పదలుచుకున్నాడు, దాన్ని ఎలాగ అధ్యయనం చేయాలి, ఎలా దాన్ని అనుసంధానం చేయాలి, దాని ఫలితం ఏమిటో 10వ శ్లోకాలను చెప్పారు. 9 శ్లోకాలు అసలండి ఇక్కడ. ఇది గమనించుకోవాల్సిన అంశం. దాని ముందు ధ్యాన శ్లోకాలు మంత్ర సమానములు అన్నీ. అందుకే ఆయన వటవృక్ష మూలంలో తన చుట్టూ అంతేవాసులుట. శిష్యులకు మరొక పేరు అంతేవాసులు. అంటే శిష్యులు కూడా రకరకాలు ఉంటారండి, అవి గురువులకు అనుభవాలు, రకరకాల బాధలు ఉంటాయి. అందులో అంతేవాసులు అంటే గురువుని అంటి పెట్టుకుని ఆయన చెప్పే జ్ఞానం కోసం తహతహలాడుతూ ఆయన దగ్గర వశించేవారు అంతేవాసులు. సన్నిధిని ఉన్నవారు అని అర్థం ఇక్కడ. వాళ్ళు ఎవరంటే వర్షిష్టాంతే వసదృషి గణై ఆవృతం బ్రహ్మనిష్ఠే. బ్రహ్మనిష్ఠులు వారు. బ్రహ్మనిష్ఠులు అంటే నా బ్రహ్మము తప్ప మరేది అక్కరలేదనేటువంటి లక్ష్యం కలిగిన వారు. అలాంటి అర్హత లేకపోతే బ్రహ్మ విద్య వినడానికి కుదరదండి ఇక్కడ. అది అర్హత. నేను కాలక్షేపం అనుకున్నారా వేదాంత విద్య అంటే? అందుకే వర్షిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం. ఆయన కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తి. చిన్ముద్ర పట్టాడంతే. నేను ఉపన్యాసాన్ని ఇస్తున్నాడు. మౌన వ్యాఖ్యా ప్రకృతి పరబ్రహ్మతత్వం. ఆయన ఎలా ఉన్నాడు? యువానం, యువకుడు ఉన్నాడు. ఎదురుగా కూర్చున్న ఋషులు. ఋషులంటే మంత్రద్రష్టారహ, సత్యాన్వేషకులు, సత్యం వైపు నడుచువారు ఋషులు. ఋషతి గచ్చతి ఇతి ఋషి. సత్యం వైపు ప్రయాణం చేసేవారు. అసత్యమైన ప్రపంచం వైపు కాకుండా సత్యమైన పరమాత్మ వైపు ప్రయాణం చేస్తూ ఆ ప్రయాణంలో వివిధమైన అనుభవాలు పొందినటువంటి వారెవరో వాళ్ళు ఋషులు. అలా ఋషులు చుట్టూ కూర్చునుంటే ఆ యువకుడు బోధిస్తున్నాడు. అటువంటి స్వామివారు ఆయన ఎలా ఉన్నాడంటే స్వాత్మారామం ఆనందమూర్తిం.
తన యందు తాను ఆనందిస్తూ ఆనందమే మూర్తి భవించి కనబడుతున్నటువంటి వాడు. కనుకని ఈశ్వరుని ఆశ్రయించాలని అందరికీ తెలుసు. ఆ ఈశ్వరుడు గురువైతే దక్షిణామూర్తి. అందుకే తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అటువంటి గురుమూర్తిగా అనుగ్రహించే ఈశ్వరుడికి నమస్కారం. ఆ ఈశ్వరుడి పేరేమిటి? దక్షిణామూర్తి. ఆయన ఎవడు? తస్మై. చాలా గొప్ప మాట అండి ఇక్కడ. తస్మై ఇది సంస్కృత పదం. తస్మై అంటే ఆయనకు అని అర్థం. ఆయన అనే మాటకు అర్థం ఏమిటి అంటే, సంస్కృతంలో తత్ అని ఒక శబ్దం ఉంది. ఇక్కడ సంస్కృతం తెలిసిన వారు కూడా ఉన్నారు కదా. తత్. తత్ అనేది గాయత్రి మంత్రంలో మొదటి అక్షరం. తత్ అంటే పరమాత్మ అని అర్థం. అది. ఇది అంటే ప్రపంచం, అది అంటే భగవంతుడు. ఇది ఒక్కటి తెలుసుకోండి. కానీ ఇదం అని ఎక్కడొచ్చినా ప్రపంచం, తత్ అని ఎక్కడొచ్చినా పరమాత్మ. ఎందుకంటే ఇదం అని చూపించేది వస్తువుని. వస్తువు అంటే నీ ఇంద్రియాలకు అందేదే వస్తువు. కానీ నీ ఇంద్రియాలకు అందే వస్తువు గురించి చెప్పేటప్పుడు ఇదం అని వాడాలి. నీ ఇంద్రియాలకు అందని సత్యం గురించి చెప్పేటప్పుడు తత్ అని వాడాలి. కనుక తత్ అంటే ఇంద్రియాలకు అతీతమైనది, మనస్సుకి మాటకు అతీతమైనది ఏదో తత్. పరమాత్మ యొక్క అసలు స్వరూపం తత్. అందుకే చితి తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి అని లలితా శాస్త్రంలో కూడా మనం చదువుకుంటాం. తత్ అనే పదం పరమాత్మను తెలియజేస్తుంది. ఆ పరమాత్మయే గురుమూర్తి వచ్చాడు కనుక ముందు తస్మై అని చెప్పారు. తస్మై అంటే తచ్చబ్దముతో చెప్పబడుతున్న పరమాత్మకు అర్థం అండి. తస్మై శబ్దానికి అర్థం. తత్ అనే శబ్దానికి పుంలింగంలో సహ అంటారు, స్త్రీలింగంలో సా అంటారు. అటువంటి తచ్చబ్దవాచ్యుడైన సహ అనబడేటువంటి పరమాత్మకు తస్మై. ఆయన ఎలా వచ్చాడు? గురుమూర్తయే, గురువుగా ఉన్నటువంటి దక్షిణామూర్తయే నమః. ఇందులో మరొక అర్థమైంది. ఒకే పరమాత్మ నాకు రెండు రూపాలతో కనబడుతున్నాడు. ఒకటి గురుమూర్తి, ఇంకోటి దక్షిణామూర్తి. ఇది తెలుసుకోండి ఇక్కడ. దక్షిణామూర్తి అంటే ఈశ్వరుడు, గురుమూర్తి అంటే నాకు జ్ఞానం ఎవడు చెప్తున్నాడో వాడు. ఎందుకంటే తను ఫైన్ మార్నింగ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ వెళ్ళి మంచి ఉపనిషత్తులు కొత్త పుస్తకాలు కొనుక్కొచ్చి రోజు టీ టైంలో చదువుతున్నానంటే సరిపోదండి. గురువుని ఆశ్రయించాలి, గురు శరణాగతి ఉండాలి, గురువు చెప్పిన పద్ధతిలో శిక్షణతో శాస్త్రాధ్యయనం చేయాలి. అందుకు గురువుని ఆశ్రయించాలి. గురువు ఏం చెప్తాడు? ఇప్పుడు ఏం చెప్తాడు గురువు? చెప్పండి. జ్ఞానం చెప్తాడు. జ్ఞానమే భగవత్ స్వరూపం కదా. కనుక గురువు జ్ఞానం చెప్తున్నాడు కనుక మీరు గురువుని ఆశ్రయించారు ఇక్కడ. అటువంటిప్పుడు మీరు జ్ఞానాన్ని ఆశ్రయించినట్టే అర్థం ఇక్కడ. అంతే కదా. గురువు గారి దగ్గరికి చెప్పండి 4 సినిమా కబుర్లు అంటారు కదా, జ్ఞానం చెప్పమని అంటాం. కానీ గురువుని ఆశ్రయించింది జ్ఞానం కోసం. జ్ఞానమే గురు స్వరూపం. మీరు ఒక పాత్రలో గంగ తెచ్చుకున్నారనుకోండి, పాత్రకు పూజ చేస్తారు. పాత్రగా పూజ చేస్తున్నారు, గంగకు పూజ చేస్తున్నారు. కానీ పాత్రతో గంగ ఎలా ఉన్నదో గురువుతో జ్ఞానం అలా ఉంటుంది ఇక్కడ. కనుక పాత్రకు చేసే పూజ గంగకైనట్టు గురువుకు చేసే పూజ జ్ఞానానికి చేస్తున్నారు. అందుకే మీకు జ్ఞానం ఆ గురువు చెప్పేది పరమాత్మ గురించి. ఆ పరమాత్మ తస్మై, దాని గురించి తెలియజేసేవాడు గురువు. గురువు చెప్పిన ఈశ్వరానుగ్రహం ఒకటి ఉండాలి కనుక దక్షిణామూర్తయే నమః. కనుక గురుమూర్తయే దక్షిణామూర్తయే నమః అని చెప్పడంలో గురుమూర్తికి దక్షిణామూర్తికి కూడా నమస్కారం అని రెండు అర్థం అండి. మొదటి అర్థంలో ఏం చెప్పుకున్నాం? గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారము ఒక అర్థం. రెండవది గురుమూర్తయే దక్షిణామూర్తయే, గురుమూర్తికి దక్షిణామూర్తికి కూడా నమస్కారం. ఈ మాటకు శాస్త్ర ప్రమాణం ఏంటంటే యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ అనే మాట కఠోపనిషత్తులో కనబడుతుంది. అదేవిధంగా శ్వేతాశ్వత ఉపనిషత్తులో కూడా కనబడుతుంది. వివిధ ఉపనిషత్తుల్లో, గురుగీతలో కూడా కనబడుతుంది. దేవుని యందు అంటే భగవంతుని యందంత భక్తి ఉందో గురువు యందంత భక్తి ఉంటేనే నీకు ఆ జ్ఞానం లభిస్తుందయ్యా అని చెప్పారు ఇక్కడ. అని గురువుకి భగవంతుడికి తేడా లేదండి. ఎందుకంటే భగవంతుడు అంటే జ్ఞానం, ఆ జ్ఞానం చెప్తున్నవాడు గురువు. కానీ గురువు ద్వారా ఆ జ్ఞానాన్ని పొందుతున్నావు గనక గురువుకి ఆయనకి భేదం లేదు. అది గురుమూర్తయే దక్షిణామూర్తయే అని రెండింటిని మనం గ్రహించవచ్చు. గురువే దక్షిణామూర్తిగా కూడా గ్రహించవచ్చు ఇక్కడ. అందుకే ఈ వాక్యం ఒక మంత్రం. తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ వాక్యానికి విశేషం. అయితే దక్షిణామూర్తి అంటే ఏమిటి? ఈ పదానికి అర్థం తెలియాలి కదా. దక్షిణామూర్తి అంటే ఏమిటండి? ఒక్కటి హిందూ మతంలో పుట్టిన వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది, మీరు ఏ దేవుడికి దండం పెడుతున్నారో ఆ దేవుడి పేరుకి అర్థం తెలుసుకోండి, ఆ దేవుడి రూపంలో ఉన్న మర్మం తెలుసుకోండి. ఈ రెండూ తెలుసుకుంటే జ్ఞానం వచ్చేస్తుంది. మరేమీ అక్కర్లేదండి ఇక్కడ. మనం ఏమనుకుంటున్నామంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పేరు అనుకోవడం వల్ల ఇంతమంది దేవుళ్ళు అనుకుంటున్నాం. కానీ ఒకే దేవుడికి ఇవన్నీ పేర్లు అని తెలుసుకోవాలి ఇక్కడ. అది గమనించవలసింది. ఒకడు అంటాడు సూర్యుడు బంగారంలో ఉన్నాడండి అన్నాడు. ఇంకొకడు చాలా వేడిగా ఉందండి అన్నాడు. ఇంకోటి ఎంత వెలుగు అన్నాడు. అంటే సూర్యుడికి ఇప్పుడు 3 రూపాలు వచ్చాయి: వేడి, వెలుగు, బంగారము. కనుక బంగారంలా ఉన్నాడు ఒక నామం, వేడిగా ఉన్నాడు రెండవ నామం,
వెలుగ్గా ఉన్నాడు 3 నామాలు. ఈ 3 నామాలు ముగ్గురువా చెప్పండి? ఇక్కడ ఒక్కడేగా. కానీ మనం పొందుతున్న ప్రయోజనం బట్టి పేరు మారింది. వెలుగ్గా ఉన్నాడు అన్నప్పుడు కాంతి స్వరూప అన్నాం, వేడిగా ఉన్నాడంటే ఉష్ణస్వరూప అన్నాం, అని బంగారంలా ఉన్నా అంటే హిరణ్యవర్ణ అన్నాం. ఇక్కడ నువ్వు చూస్తున్న దాన్ని బట్టి, నువ్వు పొందుతున్న ప్రయోజనం బట్టి దానికి పేర్లు పెట్టావు. అలాగే ఒకే బ్రహ్మమును అనేక రకాల శక్తులు చూసి ఒక్కొక్క పేరు పెట్టింది వేదం. ఇది తెలుసుకోండి. ఇక్కడ వెలుగున్నప్పుడు వెలుగే గమనిస్తున్నావు, వేడున్నప్పుడు వేడే గమనిస్తున్నావు, బంగారం అన్నప్పుడు బంగారపు కాంతినే చూస్తున్నావు. ఇలా నువ్వు ఒక్కొక్క భావంతో ఒక్కొక్కడు చూస్తున్నావు, కానీ 3 ఒకటిగా. అలాగే అనేక రూపాలతో అనేక నామాలతో ఒకే పరమాత్మ చెప్పబడుతుంటాడు. అయితే నీ పేరు అనగానే ప్రయోజనం తెలిసిపోతుంది. ఇక్కడ కాంతి స్వరూప అంటే వీడు వెలుగు చూస్తున్నాడని అర్థమైపోయింది, ఉష్ణస్వరూప అంటే వీడు వేడినే పట్టుకుంటున్నాడని తెలిసిపోతుంది. అలాగే దక్షిణామూర్తి అనే మాట గురుస్వరూపాన్ని మనకు చెప్తున్నది. ఇక్కడ ఇప్పుడు దక్షిణామూర్తి నామ అర్థ వివేచన చేసుకుందాం. ఇక్కడ ఈ దక్షిణామూర్తి అనే నామం చాలా విశేషమైనది. మొత్తం ఈ 10 శ్లోకాలకి కూడాను ఆదిశంకరుల శిష్యుల్లో ఒకడైనటువంటి సురేశ్వరాచార్యుల వారు అద్భుతమైన భాష్యం రచించారండి. ముందు అది తెలుసుకోవాలి. ఇక్కడ భాష్య రచన చాలా అద్భుతంగా చేశాడు. మొత్తం 10 శ్లోకాలకి ఉల్లాసములు అని అధ్యాయం పేరు పెట్టి 10 ఉల్లాసములతో రచన చేశాడు ఆయన. ఒక్కొక్క అధ్యాయానికి ఉల్లాసం అని పేరు పెట్టాడు ఆ మహానుభావుడు. మరి ఎలాగైతే సర్గలు పర్వాలు అంటూ ఉంటామో, కాండములు అని రామాయణంలో కాండలు అంటారు, భారతంలో పర్వాలు అంటారు. అలా ఈయన ఏం చేశాడంటే ఒక్కొక్క దానికి ఉల్లాసం అని పేరు పెట్టాడు. అంటే భగవత్పాదులు గారు రచించిన ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ఉల్లాసంలో ఆయన ఒక్కొక్క దానికి 25 శ్లోకాలు చెప్పిన వ్యాఖ్యానం రాశాడు. అవి శ్లోక రూపంలోనే. అంటే ఒక స్తోత్రానికి ఒక్క శ్లోకానికి 20 చిన్న చిన్న శ్లోకాల రూపంలో అర్థం రాశాడు. అంటే ఇదే అర్థం అవడం కష్టం, అంటే మరో 20 తయారయ్యే అనుకుంటాం మనం. ఇక్కడ ఆ 20 శ్లోకాలు ఇందులో ఉన్న భావాన్ని మనకు తేటగా అర్థం అవడానికి రాశాడు. ఇది భాష్యం అంటారు ఇక్కడ. కనుక ఎంత గొప్ప గ్రంథమో, పెద్ద గ్రంథమో ఆలోచించండి.